జోనల్ మున్సిపల్ ఎంప్లాయీ యూనియన్ ఆవిర్భావం ఏంటంటే కార్మికులకి ప్రజలకి ప్రతినిధిగా ఉంటూ సిబ్బందికి రావాల్సిన రాయితీలు బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వహిస్తూ ఇప్పటికీ 30 రిజిస్ట్రేషన్ అయిపోయి అలాగే అన్అఫీషియల్ గా ఒక డిస్ట్రిబ్యూషన్ ఎంప్లాయీ యూనియన్ గా నిర్వర్తించాము. అలాగే ఏఐటీసీ అనుబంధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ముందుగా जिंदाबाद एआईटीएससी उद्योगुల కార్మికుల ఐక్యత జాతిపిత మహాత్మా గాంధీజీ జోహార్ జాతిపిత మహాత్మా గాంధీజీ గారికి ఎస్ఎంఎస్ చంద్రబాబు గారికి యూనియన్ వ్యవస్థాపకులు రమేష్ కుమార్ గారికి మన అప్పలరాజు గారు ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు జిల్లా నాయకులు కన్నబాబు ప్రజలందరూ కూడా ఏలూరు మున్సిపాలిటీలను కార్పొరేషన్ లో ఉద్యోగ గత ఎమ్మెల్యేలు ప్రజెంట్ ఎమ్మెల్యే అలాగే ఎస్ఎంఆర్ పెద్దబాబు మేయర్ రోజా సాధ్యాలు అందరూ కూడా సమస్య పరిష్కారానికి దోహదపడుతున్నారు. మనం కూడా శాంతియుత వాతావరణంలోనే పోరాడడం సాధన రెండు చేసుకుని ఉద్యోగులకి అండదండగా మనం ఉంటున్నాం. గత నుంచి ఏలూరు కార్పొరేషన్ లో శాంతియుత వాతావరణంలోనే మన సమస్య పరిష్కారానికి దోహదపడే విధంగా ప్రజాప్రతినిధులు సాగిస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ఇప్పుడు అభినందనలు తెలియజేస్తూ ఎస్ఎంఆర్ పెద్దవాళ్ళని ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు ప్రకటించండి గారికి, గౌరవనీయులు పెద్దలు జిల్లా చైర్మన్ శోభరాహన్ గారికి, అట్లాగే బండి వెంకటేశ్వర గారికి, అప్పలరాజు గారికి, ఓటింగ్ మీద ఉన్నటువంటి రమేష్ కుమార్ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి ఏలూరు నగరపాలక సంస్థ కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి ఈ ఏఐటీసీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కార్మికులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ప్రతి సంవత్సరం కూడా ఏలూరు నగరానికి వస్తే మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో కానీ అట్లాగే పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, మరి రిటైర్డ్ అవుతున్నటువంటి పరిస్థితి, మరి అట్లాగే రాష్ట్రంలో మరి కొత్తగా రిక్రూట్మెంట్ ఏమలేదు. మన ఏలూరు శాసనసభ్యులు వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ సంవత్సరం కాలంలోనే మరి చాలా మంది రిటైర్డ్ అయినటువంటి పరిస్థితి. ఆ ప్లేస్ని భర్తీ చేయాలి. ఏలూరు నగరంలో మరి ఇంజనీరింగ్ కానివ్వండి, అట్లాగే శానిటేషన్ విషయంలో ఎటువంటి ప్రజలకు అసౌకర్యాలు కలగకూడదని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే మరి శాసనసభ్యులు వారు అనేక రకమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ మరి గౌరవ మేయర్ గారు కానివ్వండి, పాలకవర్గం కానివ్వండి, కార్పొరేటర్లు వీళ్ళందరితో కూడా అనుసంధానం చేసుకుంటూ ఎప్పటికప్పుడు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ ప్లేస్లో మరి కొత్త వాళ్ళని అవుట్ సోర్సింగ్లో కానివ్వండి, అట్లాగే మరి వాళ్ళని పనిలో పెట్టి ప్రజలకు కావాల్సినటువంటి సేవలు ఎక్కడా కూడా ఆగకూడదని చెప్పేసి మరి నిరంతరం కూడా మేము కృషి చేస్తున్నాం. దానిలో భాగంగానే ఏఐటీసీకి టీయూసీకి కూడా మరి మేము మద్దతు ఇస్తూ వాళ్ళ అవసరాలన్నీ కూడా తీరుస్తూ మరి నిన్న కాక మొన్నే మన యూనియన్ నాయకులందరూ కూడా మేయర్ గారి దగ్గరికి అట్లాగే శాసనసభ్యుల వారి దగ్గరికి వచ్చి మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి స్కూల్స్లో 54 మంది స్లీపర్స్ ఎన్నో సంవత్సరాలుగా మరి పనిచేస్తున్నారు. వాళ్ళకి 4,000 రూపాయల వేతనమే అని చెప్పేసి వాళ్ళకి కనీసం వేతనం ఒక 16,000 కానీ 20,000 కానీ చేయాలని చెప్పేసి మరి డిమాండ్ చేయటం, అట్లాగే కొంతమంది ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళకి 13,000 15,000 రూపాయలు వస్తున్నాయి. వాళ్ళకి కూడా మినిమం శాలరీ 21,000 చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ లెటర్ మరి ఎమ్మెల్యే గారికి మాకు ఇవ్వడం జరిగింది. మరి తప్పకుండా వీళ్ళ డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేసే దిశగా గవర్నమెంట్లోనూ అట్లాగే మేమందరం కూడా కృషి చేసి చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ యూనియన్ సభ్యులందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మున్సిపాలిటీ ఆర్గనైజేషన్లో కార్మికుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఒకరోజు కార్మికులు కానీ 2-3 రోజులు పని చేయకపోతే శానిటేషన్ వ్యవస్థ
అలాగే వాటర్ సప్లై వ్యవస్థ మొత్తం అన్నీ కూడా పాడైపోతాయి. కార్మికులు సరిగ్గా పనిచేసి సక్రమంగా పనిచేస్తేనే ఏలూరు ప్రజలకి మంచి జరుగుద్ది, వాళ్ళు శుభ్రంగా ఉండగలుగుతారు. అటువంటి కార్మికులు అయితే యోగక్షేమాలు చూడవలసిన బాధ్యత కూడా నగరపాలక సంస్థపై ఉంటుంది, ప్రభుత్వంపై ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఆ దిశగా అన్ని అడుగులు చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రోజున ఏఐటియుసి 36వ వార్షికోత్సవం సందర్భంగా రంగశాల పట్ల అవగాహనతో ఈ యూనియన్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రిప్రజెంటేషన్ ఎవరో ఒకరి ద్వారా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మరి అధికారుల దగ్గర తీసుకెళ్లాలంటే తీసుకెళ్తే బాధ్యతలు మరి ఏఐటియుసి కూడా 36 సంవత్సరాలుగా తీసుకెళ్తున్నందుకు ముందు ఏఐటియుసిని అభినందించడం జరుగుతుంది. అలాగే మొన్న కూడా యూనియన్ వాళ్ళందరూ కూడా వాస్తవంగా అన్ని చోట్ల కూడా సమ్మె చేస్తున్నారండి. ఏలూరు నియోజకవర్గంలో చేయకపోవడం వల్ల మా మీద కూడా రిమార్క్ వస్తుందని నేను యూనియన్ కి వ్యతిరేకం కాదు, నేను వాస్తవానికి దగ్గరగా ఉంటాను కాబట్టి, మీ అందరికీ అందుబాటులో ఉంటాను కాబట్టి, ప్రజలకు ఏ ఇబ్బంది లేకోకుండా మీకు మాట రాకోకుండా ఏ విధంగా చేసుకుంటారో చేసుకోండి అని చెప్పా. 100% మీకు వేతనం విషయంలో కానీ ఏ ఇతరత్ర విషయంలో కానీ అందరికీ ఏది జరిగితే మీకు జరగాలనుకున్న ముందు కోరుకునే వ్యక్తిని నేనని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు ఉద్యోగంలో చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉండాలి. ఎవరికి వాళ్ళు వేసినప్పుడు వాటర్ వర్క్స్ సంబంధించి అలాగే పైప్ లైన్స్ వేసేటప్పుడు పంపులు వేయించుకునేటప్పుడు కానీ మేము ఏదైతే మీ మున్సిపాలిటీ ద్వారా మీరు అనుసంధానంగా మీరు పనిచేస్తున్నప్పుడు రోడ్ని ఇష్టం వచ్చినట్టు తవ్వేటప్పుడు మీరు కూడా బాధ్యత తీసుకుని అది తవ్వితే వాళ్ళే మళ్ళీ వేసేటట్టుగా చేసే బాధ్యతను కూడా మీరు తీసుకోవాలి. మీ పని అయిపోయింది కదా పైప్ లైన్ వాళ్ళకి వేసేస్తాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఇది అయిపోవాలన్న ఉద్దేశంతో ఆదుర్దాతో వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇంటి ఓనర్లు ఉన్నారో చెప్తారు, కానీ అది వేసేటప్పుడు అది వేసుకోరు. అలాగే ఇప్పుడు ఏదైతే విలీనమైన గ్రామాలన్నింటికి కూడా మంచినీటి ఎద్దడి ఏ విధంగా ప్రాబ్లం వస్తుందో మీ అందరికీ కూడా తెలుసు. అలాగే మీరందరూ అన్నారు ప్రజలందరికీ ఒక రోజు వాటర్ ఇబ్బంది తెలిస్తే మా సమస్య తెలుస్తుంది కదా అని మీరు నన్ను అడిగారు. ప్రజలు మీరు చేసే 700-600 మంది వర్కర్ల గురించి 2 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడకూడదని మీ అందరికి కూడా చెప్పారు. మంచినీటి సంబంధం మీ ఇబ్బంది నాకు తెలుసు, డెఫినెట్ గా మీ సమస్య అనేది పరిష్కారం అవుద్ది. దానికి ముందుండి మేము చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు అనేక ప్రభుత్వ వచ్చిన తర్వాత ఏం చెప్తారంటే అవ్వలేని సమస్యలు కూడా వచ్చి మీ దగ్గర చెయ్యాలని చెప్తారు. వాస్తవాలు మీకు కూడా తెలుసు, ఇది అవుద్దా ఇది లేదనేది. కానీ అందరితో పాటు మీ సమస్య మీద కూడా పోరాటం చేసేటప్పుడు మేము కూడా మీ అందరికీ సహకరిస్తాం. సమ్మెలకు దిగటం వల్ల మీకేం వచ్చేది ఒరిజినల్ గా వచ్చేది ఏముండదు. మీకు జీతం పోద్ది సమ్మెలో ఇదవుతే, మీకు ఒక్కరోజు జీతం పోయినా మేము కూడా బాధపడతాం. 10 రోజులు జీతం పోయిన తర్వాత మీకు అది వస్తే ఇదేంటనేది. కానీ సక్రమంగా మనం అందరం కూడా ఏదైతే అటెండెన్స్ మీరు 4 రోజులు వేయించుకోకుండా మేము కూడా సమ్మెలోకి దిగుతా ఉన్నారు. లైట్లు ఆడుకుంటానంటే ఆపుకోమని చెప్పాను నేను. ఎందుకంటే మేము కూడా వాయిస్ ఇస్తామన్నా మరి మిమ్మల్ని ధర్నా చేయమన్నా మరి చేశారు లేదు నాకైతే తెలియదు, మరి చేయలేదు. మీరు మీడియా నాకు ఎక్కడ తెలిసింది? మరి ప్రజలకు తెలియాలనుకున్నప్పుడు మీరు సమ్మె చేసేది తెలిస్తే మీ బాధలు తెలిస్తే మీరు ఇప్పుడు కూడా 40 అర్జీలు పెట్టుకోవాలన్నట్టు వ్యక్తం చేసేటప్పుడు మీరు కంటిన్యూషన్ గా ఇది ఇలా చేస్తున్నారు అనేది తెలిస్తే నా దగ్గరకు వచ్చి మాట్లాడారు. మీరు అన్ని మాట్లాడినప్పుడు నేను కూడా మీకు చెప్పాలి. ఇప్పుడు మీ అన్ని సమస్యలు నేను మాట్లాడా, మీరు కూడా అందరూ కూడా సహకరిస్తున్నందుకు మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. డెఫినెట్ గా ఏ విషయంలో అయినా సరే ఆ అధికారుల దృష్టికి కానీ నాయకుల దృష్టికి కానీ అవసరమైతే మీ సమ్మెకు ఉధృతం అయినప్పుడు అవసరమైతే నేను కూడా వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడి దీనివల్ల ఇబ్బంది ఉందనేది కూడా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో నేను తిరుగుతాను కాబట్టి సాధక బాధలు కూడా మాకు తెలుస్తాయి కాబట్టి నేను మీకు మాట చెప్పడమే కాదు, నేను ఆ పని చేస్తున్నాను లేదని మీరు కూడా చూస్తున్నారు. నేను కూడా ప్రజలందరి దగ్గరికి ఒక ఎమ్మెల్యేగా నేను కూడా కూర్చోవచ్చు, నేను కూర్చోవట్లా. మీరు ఎలా పని చేస్తున్నారో నేను అదే విధంగా పనిచేస్తాను. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల సహకారం కోసం ప్రజలకు ఇబ్బంది లేకోకుండా మీరు ఒకవేళ డ్యూటీలో ఉన్నా లేకపోయినా ప్రజలకు సహకారం అందించాలి. డెఫినెట్ గా మీ సమ్మె కోరికలు ఏదైతే ఉన్నాయో త్వరగా పరిష్కారం అనేది ముందుగా నేనే ఆశిస్తున్నాను. డెఫినెట్ గా ఆ విధంగా జరుగుద్దని చెప్తూ అలాగే మరి రాజకీయాల్లోకి వచ్చి మరి ఈ సంస్థని స్థాపించి ఇవ్వాలి కూడా మరి ఎప్పుడో కూడా ఆయన పేరు ఇవాళ కూడా చిలుకూరు రమేష్ కుమార్ గారు అంటే ఏలూరు నియోజకవర్గంలో తెలియని వాడు ఉన్నాడు. ఆయన చేసిన కార్పొరేటరే కౌన్సిలరే అయినా కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రజల కోసం పోరాటం చేశారు కాబట్టి అలా తెలుస్తుంది. డెఫినెట్ గా అటువంటి వాళ్ళు ముందు రావాలి. అటువంటి వాళ్ళు తగ్గిపోయారు, ఇవాళ ఏ అంటగా గడుగు పట్టేసేవాళ్ళు అయిపోయారు. కాబట్టి ఒక ఆశయంతో ఏదైతే మీరు యూనియన్ నడుపుతున్నారో ఆ ఆశయం కోసం మీరు అందరూ కూడా పోరాడాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ.
అది అవుతుందా? అందరం చేసాం. మన CDM గారి మీటింగ్ పెట్టినాం. 3 రోజుల్లో పేపర్ రేపు మట్టిగా ఇస్తారంట. चलो 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 జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో, అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.